మీరిప్పుడు సనాతన ధర్మ ప్రచార కర్తగా ఉన్నారు. అనేక హిందూ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వేటితో మీరు కార్యక్రమాలు చేస్తున్నారు? నేను ఢిల్లీ వచ్చిన కొత్తల్లో భారతీయ జనతా పార్టీ మహిళా నేతగా ఉంటూనే ప్యారలల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్యారలల్గా ఒక ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలా ఉందో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కూడా నేను మెంబర్గా ఉంటూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంఘ్కి నేను నేషనల్ జనరల్ సెక్రటరీ, హిందీలో మహారాష్ట్రీయ సచివ్ అంటారు, నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆల్సో. సో స్పిరిచువల్ ఈవెంట్స్ ఎక్కడ జరిగినా నేను అటెండ్ అవుతూ నేను యాక్టివ్గా ఉండేదాన్ని. సోషల్ మీడియా ఈజ్ నవ్-ఏ-డేస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లాట్ఫామ్ వే యూ కెన్ రైజ్ యువర్ వాయిస్. సో మనం ముందంటే బాబు ప్రెస్ వాళ్ళందరూ రండి మా మా వాయిస్ కవర్ చేయండి అని అడుక్కునే సిచ్యుయేషన్ ఉండే. బట్ ఇప్పుడు అలా కాదు. ఎవ్రీ ఇండివిజువల్ కెన్ క్రియేట్ దర్ ఓన్ ప్లాట్ఫామ్ త్రూ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, ఇవన్నీ సోషల్ మీడియా వచ్చింది. వాటి మీద చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారండి. వాటి మీద పరిజ్ఞానం ఉన్న ఎవరైనా క్రియేట్ చేసుకుంటారు. అట్లా శ్వేతారెడ్డి, బీజేపీ శ్వేతారెడ్డి, యాక్చువల్గా అది జర్నలిస్ట్ శ్వేతారెడ్డిగా ఉండే. బట్ నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత నేను బీజేపీలో జాయిన్ అయిన ఇమీడియట్లీ దాన్ని బీజేపీ శ్వేతారెడ్డి చేసేసి ఫస్ట్లో నేను తెలంగాణలో ఉన్నంతసేపు తెలుగులో చేసి మన తెలుగు రాజకీయాల గురించి మాట్లాడేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఢిల్లీ ఫ్రెండ్స్ హమ్కో సమజ్ నహీ హో రహే దీదీ బెహన్ ఆప్ థోడా హిందీ మే బోల్నా షురూ కరో అన్న తర్వాత నాకు అనిపించింది అవును కదా, ఇక్కడికి వచ్చి తెలుగులో మొత్తుకుంటే వాళ్ళకేం అర్థం అవుతుంది, తెలుగు వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు, మనం వేల కొద్ది వీడియోలు చేసాం కాబట్టి చూస్తారు. సో అని చెప్పి ఇంకా నేను హిందీ మొదలుపెట్టి అది అక్రాస్ ద నేషన్ ఈజ్ వాచింగ్ మై వాయిస్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అప్పుడు ఛాన్స్ ఉండేది కాదు. ఒకప్పుడు టెలివిజన్ ఎలక్ట్రానిక్ జమానాలో మీరు పర్టికులర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని రండి అని చెప్తేనే ఆహ్వానిస్తేనే వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, మీరు ఎక్కడుంటే అక్కడ నిల్చొని మీ మొబైల్లో మీ వాయిస్ రికార్డ్ చేసేసి మీరు అలా అప్లోడ్ చేసేయచ్చు. సో అట్లా నేను సక్సెస్ఫుల్గా 43,000 సబ్స్క్రైబర్స్. యూజువల్గా మన యూత్ ఏంటంటే హీరోలు, హీరోయిన్లు, స్టైల్లు, తర్వాత హెయిర్ స్టైల్లు, మీకేం తక్కువ, మీరు కూడా హీరోయిన్లా ఉన్నారు. లేదు అదేం కాదు. కానీ మనం ఇంకా డిసైడెడ్ మనం సనాతన ధర్మంలో ఉన్నప్పుడు ఇంకా అది ఆ మెచ్యూరిటీ, ఆ స్పిరిచువాలిటీ వచ్చేస్తుంది. చూసేవాళ్ళు నా గురించి ముందు నన్ను చూసిన వాళ్ళు అది నమ్మలేకపోవచ్చు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీకి ఎందుకు అంత పవర్ ఉంటుందంటే ఢిల్లీ ఈజ్ రాజధాని, క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ ఆల్సో ఈ ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ. ఈ ఢిల్లీకి అనుసంధానంగా దగ్గరలో హరిద్వార్ కానీ, ఋషికేష్ కానీ, తర్వాత అయోధ్య, ఢిల్లీని, నోయిడాని, ఢిల్లీని, యూపీని వేరు చేసి చూడలేం. స్వరూప వన్ థింగ్, నేను హైదరాబాద్ ఎప్పుడు పోవాలనుకున్నా నా మహీంద్రా ఎక్స్యూవీలో నేను వెళ్ళిపోతాను. దాన్ని ఎవరు సెల్ఫ్ డ్రైవింగ్ ఎవరు నమ్మరు. కానీ ఢిల్లీ స్టేట్ తర్వాత యూపీ, నోయిడా నుంచి యూపీ స్టార్ట్ అవుతుంది. ఒకటి NH-44. అంటే కొంతమంది అంత దూరం మనం కార్లో ఎలా జర్నీ చేయొచ్చు అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. స్పిరిచువల్లీ మీకు బాగుంటుంది అండ్ రోడ్ ట్రిప్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. మా నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ భాగంలో ఎట్లా రోడ్స్ని డెవలప్ చేశారనేది మీరు డైరెక్ట్గా విజిట్ చేసి చూడొచ్చు. ఇప్పుడు నాకైతే NH-44 ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ మథురా రోడ్ నుంచి స్టార్ట్ అయితే ఢిల్లీ అయిపోతుంది. తర్వాత నోయిడా ఎంటర్ అయిన తర్వాత మీకు ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. నోయిడా అయిన తర్వాత మళ్ళీ మీకు మధ్యప్రదేశ్, గ్వాలియర్ నుంచి మధ్యప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నాగ్పూర్ వచ్చిన తర్వాత మహారాష్ట్ర వస్తుంది. ఆదిలాబాద్ నుంచి మన తెలంగాణ స్టార్ట్ అవుతుంది. సో అట్లా 5 స్టేట్స్ని కవర్ చేసుకుంటూ లెఫ్ట్ రైట్ కూడా లేదు, సీదా మీరు NH-44తో బంజారాహిల్స్లో దిగుతారు. సో ఈ ఢిల్లీకి ఉన్న ప్రాముఖ్యత చెప్తున్నా. తర్వాత ఈ అయోధ్య ఉంది మనకు, తర్వాత కాశీ ఉంది. యూపీ అంటే ఒకప్పుడు యోగీజీ రాకముందు, ఒక యోగి పుట్టకముందు యూపీ అనేది రేపులకి ప్రసిద్ధిగాంచింది. గోరఖ్పూర్, తర్వాత చాలా ముజఫర్ నగర్ అని కొన్ని ప్లేసులు ఉన్నాయి. మనం ఎక్కువ వార్తలు రిపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. అరే యూపీలో ఎంత ఘోరంగా ఉంటుందా, ఎవరైనా సుపారీ మాట్లాడి ఎవరినైనా అక్కడ వేసేయాలంటే ఇక్కడ నుంచే మనుషుల్ని మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్లేసెస్ అంతా ఒకప్పుడు ఫ్యాక్షనిజం, గ్యాంగ్స్టర్స్, యోగిజీ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ స్మాష్ చేసేసారు అండర్ వరల్డ్ని. ఇప్పుడు యూపీ ఈజ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ సనాతన్ ధమ్, హిందుత్వ. అరే యూపీలో అయోధ్య ఉందిరా, అయోధ్య ఈజ్ ద బ్రాండ్ ఫర్ సనాతన్. సో యూపీని ఇంకా అండర్ వరల్డ్ చెప్పడానికి లేదు.
పీస్ ఆఫ్ అడ్రస్ ఫర్ పీస్ చేసేసారు ఆయన. అట్లా ఢిల్లీకి, హరిద్వార్, తర్వాత హర్యానా, పంజాబీ, ఇంటర్స్టేటెడ్, దీనికి ఆనుకొని చాలా ఉన్నాయి. ఇక్కడ స్పిరిచువల్ ఈ భూమికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ ధర్తి అంటాం కదా మన హిందీలో, ధర్తీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ భూమిలోనే దైవత్వం ఉంది. మీరు నేను కాదు, ఈ నీళ్లు ఎవరు దాగినా, ఈ గాలి ఎవరు పీల్చినా, ఈ భూమి మీద ఎవరు నివాసం ఉన్నా, గ్రౌండ్, గ్రావిటేషన్, అవి ఇప్పుడు చెప్తున్నారు కదా వాస్తు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ తెలియకుండా మనల్ని అట్రాక్ట్ చేసేస్తాయి. అట్లా నేను ఎక్కడ పోయినా ఢిల్లీకి వచ్చిన తర్వాత నా ఎందుకు అసలు నా డెస్టినీ ఢిల్లీ అయింది, ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎందుకు వచ్చా, నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. నేను ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్న టైంలో నన్ను అంత ఫోర్స్ చేసిన రాని దాన్ని భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఈ హిందూయిజం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఇలా వచ్చేసి ఇక్కడ ఎందుకు, వై ఐ హ్యావ్ బీన్ చోజన్ ఫర్ విశ్వ సనాతన హిందూ సంఘ్, ఇవన్నీ నేను ప్రయత్నిస్తే వచ్చినవి కాదు. నా హిందుత్వం గురించి నేను మాట్లాడుతూ మన మోదీ గారి గురించి, మన భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని సపరేట్ చేసి మనం చూడలేం. దాని గురించి మాట్లాడుతూ జనాలు చూసి వాళ్ళు వెల్కమ్ చేసిందే. పండిట్ దీన్ దయాల్ కానీ, విశ్వ సనాతన హిందూ సంఘ్ కానీ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నేను ట్రై చేసింది కాదు, ఆ భగవంతుడు ఇచ్చిందే. ఎందుకంటే నేను ఎప్పుడు ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం కూడా చాలాసార్లు కలుసుకున్నాం. అప్పుడు ఐ వాజ్ నాట్ బీన్ ఎ మెంబర్, నేను రియల్గా వచ్చి మొక్కునేదాన్ని. ఇప్పటి వరకు 5-6 years అయింది నేను తిరుపతి పోలేదు. కానీ నేను అనుకున్న తిరుపతి లాగే సేమ్, దాన్ని ఏమంటారు, ఇమిటేషన్ గోల్డ్ లాగా, ఇమిటేషన్ ఐడల్ బాలాజీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అచ్చు గుద్దినట్టుగా ఇక్కడ అట్లే ఉండే. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే ఇట్లా అయిపోయింది, అమ్మో తిరుపతి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే దేవుడు ఉన్నాడని చెప్పేసి. ఐ హ్యావ్ బీన్ చూజన్ బై బాలాజీ ఆల్సో. దాని తర్వాత ఒక 1 year బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ నేను గుడికి వెళ్ళలేదు, కానీ సడన్గా దేవుడు పిలిపించుకున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, సో ఇట్స్ ఎ స్పిరిచువల్ డెసిషన్. దైవ సంకల్పం, దైవ నిర్ణయం, దైవ బలం, దైవ అనుగ్రహం ఇవన్నీ ఉన్నాయి నా లైఫ్లో జరిగింది. కొంతమంది అడ్డంగా వాదించవచ్చు, ఎవరైనా కానివ్వచ్చు, ఒక సైంటిఫిక్గా ఆలోచించవచ్చు. కొంతమంది వాదించవచ్చు, రాముడు లేడు, సీత లేదు, దైవం లేదు, ఏం లేదు, ఇదంతా సైన్స్, యూనివర్స్ ఇస్ సైన్స్ అంటారు. అదేం కాదు, అన్నీ ఉంటాయి. మనం నమ్మితే అన్నీ ఉంటాయి, మనం నమ్మకపోతే ఏమీ లేవు. సో అట్లా ఢిల్లీ యొక్క స్పిరిచువల్ పవర్ నన్ను నడిపిస్తుంది.